హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ ట్రెండ్స్. ఈరోజు నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూస్లో ఉషా సెంట్రిఫ్యూగల్ జ్యూసర్లో ఎలా చేయాలో చూద్దాము. దానికి ఇది బేస్ యూనిట్ అన్నమాట. దాన్ని కరెక్ట్ గ్రూవ్ చూసి అందులో ఫిక్స్ చేయాలి. పక్కనే శబ్దం వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఫిక్స్ అయినట్టు. తర్వాత మెయిన్ యూనిట్ తీసుకొని ట్యాప్ ఉంటుంది, ఆ వైపు బేస్లో గ్రూవ్ ఉంటుంది అన్నమాట. ఆ ఏరియా చూసి అక్కడ ఫిక్స్ చేయాలి. చూసారా, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాషర్ అన్నమాట. మ్యాషర్లో 3 డాట్స్ ఉంటాయి. బేస్ యూనిట్లు 3 గ్రూవ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ చూసి కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ అయిపోయింది చూసారా. తర్వాత లిడ్ ఉంటుంది. లిడ్కి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. సైడ్స్లో ఆ ప్లేస్ చూసి దాన్ని లాక్ చేయాలన్నమాట. లాక్ చేస్తే యూనిట్ రెడీ అయిపోతుంది. మనం బజార్కి వెళ్ళినప్పుడు ఒకేసారి కూరగాయలు తెచ్చుకుంటాం కదా, వాటిని కొన్ని బకెట్లో ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి, ఆ తర్వాత మంచినీళ్ళలో కడిగి వాటిని పీల్ తీసి రెడీగా పెట్టుకోవాలండి. జ్యూస్ చేయాలంటే మనం మొత్తం ఒకేసారి వేసి స్టోరేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు మీకు ఖాళీ ఉంటే. కానీ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ టైం ఉండదు కదండి. అందుకని వాళ్ళు వీక్లీ వన్స్ అన్ని కూరగాయలు ఒకేసారి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నైట్ తీసి డీప్ ఫ్రిడ్జ్లోది నైట్ తీసి బయట పెట్టామంటే ఎర్లీ మార్నింగ్కి మీకు కరెక్ట్ టెంపరేచర్ వస్తుంది. అది మీరు మార్నింగ్ తాగొచ్చు అనమాట. ఫ్రెష్ జ్యూస్ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే ముందు మీరు ఒక గ్లాస్లో పోసి ఇచ్చారంటే హ్యాపీగా ఫ్రెష్ జ్యూస్ తాగుతారండి. ఇది క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ చూసారా, పీల్ తీసిన జ్యూస్ని చేసామంటే మంచి కలర్లో, చూడటానికి కూడా ఎంతో ఇంప్రెసివ్గా ఉంటుందండి. తాగటానికి కూడా బాగుంటుంది. తెలుసు కదా, క్యారెట్లు ఎంతో హెల్దీ, కళ్ళకు కూడా చాలా మంచిది. విటమిన్ ఏ దొరుకుతుంది కదా, అందుకని రెగ్యులర్గా మీరు క్యారెట్ జ్యూస్ని ఇలా చేసుకోవచ్చు. ఈ జ్యూసర్లో మనకి పల్ప్ ఎక్కువ వస్తుందండి. అది మనం డిసడ్వాంటేజ్గా కాకుండా దాన్ని మనం ఆ పల్ప్ని వాడుకోవచ్చు అనమాట. గ్రేట్ చేసిన క్యారెట్ లాగా ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే సూపుల్లో వాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు దీన్ని ట్రై చేయొచ్చు. హల్వా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కానీ జ్యూస్ చక్కగా బాగా వస్తుందండి. జ్యూస్ చూసారు కదా. ఆ విధంగా మనం ఈ జ్యూస్ని డైరెక్ట్గా తాగేయచ్చు, లేకపోతే మనం బాటిల్స్లో లేకపోతే స్టోరేజ్ కంటైనర్లో పోసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. రెడీ అయిపోయింది జ్యూస్. లుక్ వైజ్ ఎంత బాగుందో చూడండి. అలా స్టోరేజ్ బాటిల్లో పోసేస్తున్నాను. సన్నటి లిడ్ ఉన్న వాటిలో కూడా అలా పోయొచ్చండి. ఆ విధంగా స్టోరేజ్కి బాటిల్ రెడీ అయిపోయింది. అలా అన్ని జ్యూస్లు మీరు స్టోరేజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను కీరా వేస్తున్నాను. కీరా జ్యూస్ వెయిట్ లాస్కి చాలా మంచిది. జ్యూస్ చేయటం కూడా చాలా ఈజీ అనమాట. చూసారా, 1 మినిట్లో అయిపోయింది. కీరా జ్యూస్ చల్లవ కూడా చేస్తుందండి. వేడి ఉన్నప్పుడు తాగితే వీటిని తగ్గిస్తుంది. దీనిలో అక్కడక్కడ పుదీనా వేసుకున్నామంటే ఇంకా దాని యూజ్ కూడా దీనిలో ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అది కూడా అలా ట్రై చేయండి. నేను కొంచెం అక్కడక్కడ పసుపు ముక్కలు కూడా వేసాను. పచ్చి పసుపు దొరుకుతుందండి, కొమ్ములు. అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటిని అన్ని వంటల్లోకి వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కీరా జ్యూస్ రెడీ అయిపోయింది. మనం క్యారెట్ చేసిన దానిలోనే చేస్తే కొంచెం కలర్ పడుతుంది, కానీ ఏమి ఇబ్బంది లేదన్నమాట. ఇవన్నీ స్టోర్ చేసుకునేటప్పుడు అన్నీ కలిపి కూడా చేసేసుకోవచ్చండి. ఎందుకంటే వెజిటబుల్ జ్యూసే కాబట్టి మనం అన్నీ కలిపి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బీట్రూట్ వేస్తున్నాను. చూసారు కదా, బీట్రూట్ మనకి బ్లడ్ ఫార్మేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కొలెస్ట్రాల్ అవన్నీ తగ్గిస్తుంది కదా బీట్రూట్. కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. దాన్ని కూడా ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో
మనం బీట్రూట్ మనం హల్వా చేసుకోవచ్చండి, బీట్రూట్ గ్రేటెడ్ దాంతో. బట్ మనం ఇప్పుడంతా మిక్స్డ్గా వేసాం కాబట్టి ఇంకా సూపులు వాటిలో ఈ పల్పు వాడుకోవచ్చు. నేను ఇంతకుముందు కూవింగ్స్ కోల్డ్ కంప్రెస్ జ్యూసర్ వాడేదానండి. దానిలో ఈ పల్ప్ ప్రాబ్లం ఉండేది కాదు, జ్యూస్ మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఇది ట్రై చేస్తున్నాను అన్నమాట. కానీ ఇది వేస్టేజ్, దాన్ని నాబ్ చిన్నది ఇచ్చాడు, దాంతో బయటికి వేస్టేజ్ బయటికి రావడం కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇదైతే ఇలా వాడేసుకోవచ్చు అన్నమాట పల్పుని. చూసారా, బీట్రూట్ రెడీ అయిపోయింది. కలర్ చూసారా ఎంత రెడ్ కలరు. నెక్స్ట్ దీన్ని కూడా మనం స్టోరేజ్ బాక్స్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పొమోగ్రనేట్ జ్యూస్ చేస్తున్నాం అనమాట. పొమోగ్రనేట్ ముందుగానే అన్ని వలిసి పెట్టుకుంటే జ్యూస్ తీసే టైంకి ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి బ్లడ్ ఫార్మేషన్కి మంచిది అండి, మన కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. మేకింగ్ కూడా ఈజీ అన్నమాట. టక్మని అయిపోయింది. చూసారా ఎంత టేస్టీ ఎమ్మీగా ఉంటుంది పొమోగ్రనేట్ జ్యూసు. తర్వాత నేను ఇప్పుడు గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను. వీటిలో అక్కడక్కడ మనం పుదీనా వేసుకుంటే దాని తిండి కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దాని పంజెంట్ స్మెల్ తోటి బాగుంటుంది అన్నమాట. తాగుతుంటే సూదింగ్ అవుతుంది అన్నమాట, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి మీరు జ్యూసులు చేసేటప్పుడు పుదీనా కూడా ట్రై చేయండి. కొంతమంది అందులో జింజర్ వేస్తుంటారు, కాబట్టి నాకు కొంచెం వేడి అనిపిస్తుందని నేను అందులో వేయట్లేదు జింజర్. అది గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్. ఇది ఉషా వాళ్ళది సిట్రస్ జ్యూసర్ ఉందండి, దానిలో వేసుకోవచ్చు. కాకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట, దీనిలో కూడా వేసుకోవచ్చు. దీనిలో అయితే తొక్క తీసి కాయలు రెడీ చేసి పెట్టుకొని ఇలా జ్యూస్ తీసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఆరెంజ్ జ్యూస్ని సపరేట్గా మనం స్టోరేజ్ బాక్స్లో పోసుకొని వాడుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో బొప్పాకాయ ముక్కలు ఉన్నాయి, అవి కూడా నేను ఇందులో వేస్తున్నాను అనమాట. దాంతోపాటు పుదీనాకు వేస్తున్నాను. కానీ బొప్పకాయ ముక్కలు జ్యూస్ ఎక్కువ నిలవ ఉండదండి, అది స్టోర్ చేయటం అవ్వదు. మనం వెంటనే దాన్ని తాగేయాలన్నమాట జ్యూస్ని, లేకపోతే హార్డ్గా అవుతుంది. బొప్పకాయ బెనిఫిట్స్ మీకు తెలుసు కదా, అది హెల్త్కి ఎంతో మంచిది, విటమిన్ ఏ ఉంటుంది. చేయటం కూడా ఈజీ అన్నమాట. దాన్ని కూడా ఆ విధంగా చేసుకుని దాన్ని వెంటనే ఫ్రెష్గానే తాగేయాలన్నమాట. మీకు ఫిక్స్ చేయటం, జ్యూస్ ఎలా చేయటం అన్నీ నేర్పించాను. ఇప్పుడు మనం దీని క్లీనింగ్ అండి. క్లీనింగ్ చూసారు, బకెట్లో నీళ్ళు పెట్టుకొని మొత్తం దాన్ని తీసేసి అందులో వేసుకున్నామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ట్యాప్లో మనం కడిగేసుకోవచ్చు అన్నమాట. అంతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ వాటర్ని మనం అలా ఒకరోజు స్టోర్ చేసి తర్వాత మొక్కలు పోసుకోవచ్చు, లేకపోతే వెంటనే కూడా పోసేసుకోవచ్చు. అది వేస్ట్ కాకుండా మనం అన్నీ కలిపి వేసాం కదా, ఫ్రూట్స్ వెజిటబుల్స్, కాబట్టి ఈ పల్పుని మనం ఇప్పుడు వాడలేము. ఈ మొక్కలకి మనం యూజ్ చేద్దాం. అంతే అండి, క్లీనింగ్ చాలా ఈజీ. ఆ మ్యాషరే కొంచెం బ్రష్తో రుద్ది కడుక్కోవాలి. మిగతా అంతా ట్యాప్ కింద పెట్టేసి మనం క్లీన్ చేసామంటే, కొంచెం సోప్ పెట్టి మళ్ళీ క్లీన్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ వరకు రెడీ అయిపోతుంది అనమాట. మళ్ళీ దాన్ని ఆరబెట్టేసి మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు. అంతేనండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. చూసారా, మొక్కలకి పోస్తే ఆ మొక్కలు ఎంతో హ్యాపీగా ఫ్లవర్స్ వస్తాయి. మనం వాటి మొదల్లో ఈ నీళ్ళు పోయాలండి. ఒకరోజు కనుక స్టోర్ చేస్తే బాగా దానిలోకి నీళ్ళు దిగుతాయి అన్నమాట, ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్, కీరా, మళ్ళీనేమో గ్రేప్స్, ఆరెంజ్ అన్ని జ్యూస్ తయారు చేసాం. గ్లాస్లో రెడీ అయిపోయాయి. మళ్ళీ స్టోరేజ్ బాక్స్లో కూడా ఇలా పోసుకొని మనం
ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు తీసి వాడుకొని హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.